హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఏదైనా ఏసీ సర్వీస్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు ఏసీ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఫుల్గా తెలుసుకుందాం. అయితే ఒకసారి ఈ వీడియో గమనించండి. సో ఈ ఏసీలో చాలా గ్యాస్ అయితే ఉంది. సో ఉన్న గ్యాస్ని రిలీజ్ చేస్తున్నాను చూడండి. చాలా గ్యాస్ అంటే ఇది 20% ఉంది. దానివల్ల ప్రాపర్గా అయితే కూలింగ్ రావట్లేదు. అది కూడా వేపర్తో మిక్స్ అయ్యి బయటకు వస్తుంది. మీరు బాగా గమనించండి. అదైతే ప్రాపర్గా గ్యాస్ లేదు, అందువల్ల కూలింగ్ చాలా తక్కువ వస్తుంది. సో ఇలాంటి కండిషన్లో మనం గేజ్తో చెక్ చేసినప్పుడు కంప్లీట్గా గ్యాస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది గేజ్లో అయితే. బట్ అందులో వేపర్తో మిక్స్ అయి ఉండడం వల్ల అది మనకి గేజ్ బాగానే చూపిస్తుంది, ఎక్కువ ఫుల్ రీడింగే చూపిస్తుంది. బట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, జీరోకి వస్తుంది. కంప్లీట్గా వేపర్ అయితే వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో లైట్గా మాత్రమే కూలింగ్ వస్తుంది, బట్ మీకు పవర్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది. సో ఇలాంటప్పుడు మీరు కంప్లీట్గా వ్యాక్యూమ్ పెట్టి కొత్త గ్యాస్ ఎక్కించుకుంటే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒకసారి గమనించండి. ఇది వాటర్ వాష్ చేయకముందు అవుట్డోర్ కండిషన్ ఒకసారి చూడండి. ఇలాంటి కండిషన్ ఉన్నా కూడా అసలు కూలింగ్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ మీకు ఎక్కువ ప్రెజర్తో రన్ అవుతుంది కంప్రెసర్ అనేది. ఇలాంటి సమయంలో అందులో ఉన్న గ్యాస్ అనేది త్వరగా వేపర్ కింద కన్వర్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రెండు ఒకసారి గమనించండి. ఇది పైన క్లీన్ చేసింది, కింద క్లీన్ చేయండి. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో దయచేసి ఏసీని మాత్రం ఇలా మెయింటైన్ చేయొద్దు, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి. సో ప్రీవియస్ వీడియోస్లో నేను కండిషన్ ఎలా ఉంటే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక వీడియో చేశాను, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. సో ఇలా క్లీనింగ్ చేసుకుంటే ప్రాపర్గా చూడండి ఎంత డస్ట్ అనేది వస్తుందో. చేసుకుంటే మీ ఏసీ ఎప్పుడు కండిషన్గా ఉంటుంది అండ్ చాలా కూలింగ్ కూడా ఎఫిషియెంట్గా వస్తుంది. అండ్ ఒకసారి ఇది ఇండోర్లో ఒకసారి కండిషన్ చూడండి. సో సేమ్ ఇది కూడా వాష్ చేయకముందు, వాష్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూడండి. సో బ్లోవర్ మొత్తం డస్ట్ కంప్లీట్గా ఉంది. సో ఇలాంటప్పుడు మెయింటైన్ చేసినప్పుడు ఇండోర్ కాయిల్ చూడండి. సో ఇది క్లీన్ చేసింది, ఇది చేయింది. సో ఇలా ఉండడం వల్ల ఎక్కువ ప్రెజర్ అనేది పడుతుంది. సో ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా రాదు. థర్డ్ వన్ వచ్చేసి మీ ఏసీని 24లో టెంపరేచర్ మెయింటైన్ చేసినప్పుడు బయట అవుట్లెట్ నుంచి ఈ విధంగా వాటర్ అనేది రావాలి. సో ఇలా వస్తేనే ప్రాపర్గా కాయిల్ నుంచి వాటర్ అనేది డ్రైన్ ట్రేలోకి వచ్చి ట్రే నుంచి ప్రాపర్గా అవుట్ అవుతుందని అర్థం. సో ఇలా వాటర్ రాకపోతే మీ ఏసీ కండిషన్లో లేదని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా పైన కూడా సక్షన్ అండ్ డిశ్చార్జ్ పైప్ దగ్గర కూడా వాటర్ అనేది ఎప్పుడు డ్రాప్ పడుతూ ఉంటుంది. సో ఆ వాటర్ అనేది ఎవబ్రేట్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇలా పడితేనే గ్యాస్ అనేది ప్రాపర్గా ఉంది అండ్ ప్రాపర్గా కూలింగ్ కూడా వస్తుంది లోపల. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మీరు గమనించాలి.